అన్నమయ్య జిల్లా పీలేరు నియోజకవర్గంలోని తరిగొండలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కాంస్య విగ్రహాన్ని ఘనంగా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో పీలేరు నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జి బెజవాడ దినేష్, దళిత రత్న ఏపీ రాష్ట్ర మాల మహానాడు అధ్యక్షులు యమల సుదర్శన్తో పాటు జనసేన పార్టీ అగ్రనాయకులు పాల్గొన్నారు. అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. సామాజిక సమానత్వం, విద్యా హక్కుల సాధన కోసం అంబేద్కర్ చేసిన పోరాటం ప్రతి ఒక్కరికి స్ఫూర్తిదాయకమన్నారు బెజవాడ దినేష్. విద్యను ఆయుధంగా చేసుకుని యువత ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా సామాజిక న్యాయం, సంక్షేమం కోసం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, కూటమి ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తున్నారని పేర్కొన్నారు. ఇంత మేధా సంపత్తి గల ఆ మహానుభావుడు అంటరానితనంతో ఉన్నటువంటి గ్రామంలో పుట్టాడు. ఆయన 14 సంతానాల సైతాన్లకు ఏప్రిల్ 14లో పుట్టాడు. ఆయన ఆ మహనీయుడు అతి పేదరికంతో చదివాడు. ఒకసారి తన తండ్రిని చూడడానికి ఒక జట్కాలో పోతూ ఉంటే ఆ జట్కావాడు కులం అడుగుతాడు. నేను మెహర్ అంటే బండి కిందతో వేస్తాడు. అబ్బాయి నువ్వు మెహరు అంటరాని వాడు, నా బండి ఎక్కుకుంటుంది. ఆయన మనకి హక్కులతో పాటు ఒక బాధ్యతను కూడా ఇచ్చాడు. ఏమిటంటే ఈ రాజ్యాంగం రూపంలో ఒక బాధ్యతను కూడా ఇచ్చాడు. మనం మన హక్కుల కోసం పోరాడుతూనే మనం అందరినీ గౌరవిస్తూ సమానత్వంతో చూసుకుంటూ రాబోయే తరాలకి మనం ఒక వారధిలాగా ఉంటూ మన హక్కులు మనం తెలుసుకుంటూ వాళ్ళకి మనం అందించాలని ఒక బాధ్యతను కూడా అందించారు, గుర్తించారు ఆయన. ఇకపోతే మా అధ్యక్షులు ఆంధ్ర రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు ఇలాంటి స్ఫూర్తిదాయకులైన మహానుభావుల గురించి ఆయన నోటుతో ఆయన చెప్తుంటారు. ఏం చెప్తుంటారంటే, మనం దేశానికి సేవ చేసిన మహానేతల్ని కేవలం ఒక కులానికో, ఒక మతానికో, ఒక ప్రాంతానికో, లేకపోతే ఒక వర్గానికో పరిమితం చేస్తుంటారు ప్రతి ఒక్కరు. అది చూసి నాకు ఎంతో బాధ అవుతుంది అనేసి పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు బాధపడుతుంటారు. మొన్నటికి మొన్న ఎగ్జాంపుల్గా ఆయన ఒక 2 నెలల ముందు అమరావతిలో పొట్టి శ్రీరాములు గారి విగ్రహం ఆవిష్కరిస్తే మచ్చటో వెళ్ళి ఒక వర్గం వాళ్ళు ఆయన మా కులానికి చెందిన వ్యక్తి అనేసి గొప్పగా చెప్పుకున్నారు. అందులో తప్పు లేదు. కానీ ఆయన ఒక కులానికో, ఒక వర్గానికో చేశారన్న మా పవన్ కళ్యాణ్ గారు చాలా కలెక్ట్ చేశారు.